అన్న నమస్తే. ఎట్లున్నా ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఏం జరుగుతుంది? ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది ఎక్స్పెక్టేషన్. ఈ సభ మొత్తం కూడా అద్భుతంగా డిజైన్ చేయబడ్డది. నిజంగా దాదాపుగా 1300 ఎకరాలు, 400 ఎకరాలకి కేవలం ప్రజలు కూర్చోడానికి 900 ఎకరాలు ఓన్లీ మన పార్కింగ్ కోసం పెట్టారు. సో ఎట్లున్నా ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది 10 లక్షల మంది వచ్చినా 10 లక్షల మందికి మంచినీళ్ళు ఇచ్చే విధంగా, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చే విధంగా, అంటే పార్కింగ్ ప్లేస్ కానీ చాలా సువిశాలంగా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వచ్చినటువంటి వాళ్ళు సఫిషియెంట్ గా టైంకి వచ్చి మళ్ళీ టైంకి ఇంటికి పోయే విధంగా సభ కూడా ప్రాపర్ టైంలో కేసీఆర్ గారు స్వాగత ఉపన్యాసం ఒకటి ఉంటది, తర్వాత కేసీఆర్ గారు ఉపన్యాసం ఉంటది. ఆ మొత్తం కూడా గంటన్నరలో సభ మొత్తం కంప్లీట్ చేసి, అంటే వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సురక్షితంగా ఇంటికి పోవడానికి ఒక ప్లాన్ ప్రకారం నడవబోతా ఉన్నారు. అంటే ప్రజలు కూడా వాళ్ళు ఎట్లా భావిస్తున్నారంటే ఈరోజు ఇది ఒక సొంత పార్టీ, మన పండగ వాతావరణం ఉన్నది. ఇవాళ ఒక 16 నెలల తర్వాత ప్రజలు వాళ్ళు ఇచ్చిన మాటలు ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కావచ్చు, లేకపోతే 420 హామీలు కావచ్చు, వాళ్ళు ఆ మాటలు నమ్మే ప్రజలందరూ కూడా ఓట్లు వేసినారు. కాబట్టి ఇవాళ 16 నెలల తర్వాత ప్రజలకి కారుమబ్బులు వెలిసిపోయినాయి, పాలెందో నీళ్ళెందో తెలిసిపోయింది. తులం బంగారం ఎవరికి రాలేదు, రైతు గిట్టుబాటు ధరలు లేవు, సమయానికి వాటర్ ఇవ్వలేదు, తర్వాత రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కాబట్టి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ లేదు, మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ అసలే లేదు. కాబట్టి వీటన్నిటితోటి ఏమైంది, ప్రజలకి ఈ ప్రజాపాలన అని చెప్పే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ సినిమా ప్రజలు మొత్తం కూడా ఎందుకు చూస్తున్నా ఈ సినిమా, డబ్బులు వేస్ట్ అయినాయి అని చెప్పి ఫ్లాప్ అయిన సినిమా గురించి మాట్లాడతారు కదా తమ్మి, బయటకు వచ్చి ఏం మాట్లాడారు, టైం వేస్ట్ అయింది, డబ్బులు వేస్ట్ అయినారని. అట్లనే తెలంగాణ ప్రజలు ఈ రోజు వాళ్ళ మాటలు నమ్మి, వాళ్ళ అడ్వర్టైజులు నమ్మి, వాళ్ళ బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టిన మాటలు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వచ్చి ఏదైతే మాటలు చెప్పారో, కామారెడ్డిలో డిక్లరేషన్ అని, చేవేలో డిక్లరేషన్ అని చెప్పి ఈ యూత్ ని వీళ్ళని అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. ఇప్పుడు ఏమైంది, ఈ 16 నెలల్లో ఇవన్నీ కూడా ఉత్తాయని తేలిపోయింది. అంటే ఈ సినిమా ప్రజాపాలన అనే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. గతంలో మీరు ఇచ్చిన మాటలను నమ్మి మిమ్మల్ని గెలిపించారు 10 ఏళ్ళు. మరి మీరు కూడా అటువంటి కార్యక్రమాలు చేయకపోతేనే కదా మిమ్మల్ని పక్కన పెట్టింది. ఇప్పుడు అవును, నేనేమంటున్నా, మేము మొత్తం ఏం లేం. మేము భారతదేశంలో ఎవ్వరు చేయనటువంటి పథకాలు చేసినాం. ఎందుకంటే ఇవి ఉత్తైన మేము రాజకీయాల కొరకు మాటలు కావు. ఇక జై జవాన్ జై కిసాన్ అని దేశంలో అన్నారు తమ్మి. జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు, కానీ రైతుల కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చిన మనం చూడలేదు. భారతదేశంలో ఉన్న 29 ముఖ్యమంత్రులు, స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతు గురించి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చి, ఇంత పెద్ద పథకాలు తీసుకొచ్చిన చరిత్ర లేదు. ఒక ఎకరాకు 10,000 రూపాయలు మనం ఇచ్చి, అదేవిధంగా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళ రోడ్ల మీద పడొద్దని చెప్పేసి వాళ్ళ బతుకు గురించి, వాళ్ళ జీవన సభ్యుల గురించి, కుటుంబ సభ్యుల గురించి ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు తమ్మి. కళ్యాణ లక్ష్మి పథకం కానీ, కేసీఆర్ కిట్టు పథకం కానీ, ఇవన్నీ మానవత్వంతో వచ్చినటువంటివి. కాబట్టి అంత మంచి పథకాలు మీరు తీసుకొచ్చారు, కానీ ఎంతవరకు అవి సఫలీకృతం అయ్యాయి అనేది కదా ఇక్కడ పాయింట్. అలా కాలేదని కాబట్టి మీకు మిమ్మల్ని పక్కన పెట్టే వాళ్ళకి కాలేదు అంటే అయినాయి. ఎందుకు చెప్తున్నాయి, మన 2014లో తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా, మారుమూల పల్లెల్లో పోయినా 2 లక్షలకో, 1,50,000కో, 3 లక్షలకో ఎకరం దొరికే భూమి ఆఫ్టర్ కేసీఆర్, ఆఫ్టర్ బీఆర్ఎస్ రూలింగ్ ఇక్కడ ఏం జరిగింది, నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వచ్చినాయి, తర్వాత పాలమూరు రంగారెడ్డి గాని, సీతారామ గాని, మనం నిధులు నియామకాలు అన్నాం కదా. నీళ్లు మొత్తం ఇవ్వడం ద్వారా ఏమైంది, ఒకనాడు తెలంగాణ ఆకలి చావులు, ఒకనాడు తెలంగాణ ఆత్మహత్యలు, ఒకనాడు తెలంగాణ బూటకపు ఎన్కౌంటర్లు, ఒకనాడు తెలంగాణ వలసలు, ఇలా పశువులు కూడా మేము కోతలకు అమ్ముకున్నాం. ఇవాళ మొత్తం కూడా ఎడారిలాగున్న భూములు ఈ ప్రాంతం అంతా కూడా, నల్గొండ జిల్లా గానీ, మహబూబ్ నగర్ గానీ, కరీంనగర్, వీళ్ళంతా కూడా వలసలు పోయేటోళ్ళు, దుబాయ్, ముంబై, ఒగుబాయ్. అంటే అట్లా ఉన్న తెలంగాణలో ఆఫ్టర్ కేసీఆర్ ఏమైంది, నువ్వు ఆదిలాబాద్ నుంచి జోగులాంబ వరకు ఎక్కడికన్నా పో, 30 లక్షల రూపాయలకు తక్కువ ఈ రోజు భూమి లేదు. అంటే నీకు 5 ఎకరాలు, ఒక బీసీ దగ్గర 5 ఎకరాల భూమి ఉంది, గౌడుకో, యాదవ్కో, మున్నూరు కాపుకో, 5 మూల 15 కోటీశ్వరుడు అయింది కదా. ఇవాళ నీకు ఉద్యోగాలు ఏదైనా మనం చెప్పినాం, ఒక ఉద్యోగం ఇస్తే 20,000 రూపాయలు కానిస్టేబుల్ కి, తన జీవిత కాలంలో భార్య పిల్లల్ని చదివి ఎన్ని చిట్టీలు కట్టి ఎన్ని డబ్బులు సంపాదిస్తే ఆయన దగ్గర 1 కోటి రూపాయలు అవుతాయి. కానీ ఈ రోజు అనుకోకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎస్సీలు, బీసీలు, ఎస్సీలు ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు. వాళ్ళు కూడా ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా కార్లలో తిరుగుతున్నారు. ఇది కదా మనం చూపించింది. కేసీఆర్ తర్వాత ఏమైందంటే ఆత్మ గౌరవం పెరిగింది, ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగింది, అందరూ కూడా బ్రహ్మాండంగా సుభిక్షంగా బతుకుతున్నారు. కాబట్టి కేసీఆర్ ని పోగొట్టుకున్నామనే బాధ ఈరోజు తెలంగాణ ప్రజలలో కలిగింది. కాబట్టి ఈ రోజు రేపు కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పి ఈ రోజు దిమ్మెలు కట్టించి జెండాలు కట్టించుకుంటున్నారు, జెండాలు ఆవిష్కరణ చేస్తున్నారు, ఇలా వాల్ రైటింగ్ రాసుకున్నారు, పోస్టర్లు ఆవిష్కరణ చేస్తున్నారు. ఎక్కడికెక్కడ పల్లె గల్లీ గల్లీలలో మొత్తం కూడా ప్రజలంతా కదిలిరు.
ఈ రోజు బండ్ల మీద, బైకుల మీద, సైకిళ్ల మీద, మళ్ళీ నడక మీద. అంటే ఎందుకు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ ఎంత 10 లక్షల పైనే ఉంటారు. తక్కువ మినిమం చెప్తున్నా నేను. 10 లక్షల పైనే వస్తారు. ఎంతమంది వస్తారంటే ఈ సభల ఈ వేదికలు ఎంతమంది పడతారు మనం చెప్పగలుగుతామా? ఇన్ని ఎకరాల భూమిలో ఇక్కడే కాదు, మళ్ళీ రోడ్ల మొత్తంలో ఇటుంటారు అటుంటారు, 4 వైపుల హైవే మీద పెద్ద ఎత్తున జనం పోయే సందర్భాలు ఉంటాయి. కాబట్టి అధికార పక్షం పార్టీ కూడా చాలా మందిని ఆపే ఆస్కారాలు ఉంటాయి. ఈ మీటింగ్ ని ఫెయిల్ చేయాలనే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి జనం ఎక్కడికక్కడ ఉంటారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారని మనం చెప్పలేము. కాబట్టి లక్షలాదిగా తరలి వస్తారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ. కేసీఆర్ అంటే అట్లా అటాచ్మెంట్ ఉన్నది. మా బాబాయ్ అనో, మా మామనో, మా అన్ననో, మా తమ్ముడనో, లేదా ఉద్యమకారుడనో, తెలంగాణ స్వాప్నికుడనో, తెలంగాణ సాధకుడనో, తెలంగాణ మహాత్మానో. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలా రైతాంగం అయ్యో ఒక రైతు బిడ్డ పరిపాలన చేసిండు, రైతును రాజు చేసిండు, ప్రతి ఒక్క రైతు ఇలా బ్రహ్మాండంగా బతికిండు. కానీ ఈ రోజు 400 మంది రైతులు చచ్చిపోయిరే 16 నెలల్లో, విద్యార్థులు చనిపోతున్నారే. ఈ సభ ద్వారా మళ్ళీ ఒక్కసారి తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చే కార్యక్రమం చేస్తున్నారా? తెలంగాణ సెంటిమెంట్ అనడానికన్నా కూడా ప్రభుత్వం ఏవైతే మాయమాటలు చెప్పి మోసపు విధానాలతోటి, బూటకపు మాటలతోటి మీరు మాట్లాడి అధికారంలోకి వచ్చారు. సరే, ప్రజలు ఏంటంటే బెటర్ లైఫ్ కొరకు కళ్యాణ లక్ష్మి మనం 1 లక్ష అంటే బంగారం అన్నాడు, తులం బంగారం. దళిత బంధు మనం 10 లక్షలు అంటే 12 లక్షలు అన్నాడు. బీసీ బంధుకి ఇంకా పెంచుతాడు, అన్ని రకాలుగా కూడా పెంచుతాడు. ఏది మన రైతుకు సంబంధించిన రైతు బంధు కూడా. కాబట్టి ఏమన్నా ప్రజలంతా నమ్మినారు. కొంచెం చూద్దాం ఈసారి ఏమన్నా వస్తే ఇంకా లాభం జరుగుతుందేమని వాళ్ళందరూ ఓట్లు ఇచ్చారు. 100% 200%. అప్పుడు 5 సంవత్సరాలు ఆగనవుతలేదు. అంటే కూటమి ద్వారానా లేకపోతే కూటమి లేదు, ఏం లేదు. సింగిల్ హ్యాండిల్ లోనే దగ్గర 100 సీట్లు టచ్ చేస్తాం ఈసారి. ఎందుకంటే ప్రజలలో అట్లా వచ్చింది తమ్మి. మీరు చెప్పే రాజకీయం కొరకు చెప్పట్లే. మీరు యోహో టీవీ ఫేమస్ టీవీ కదా, మీరు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మీరు వెబ్సైట్ పెట్టండి. తెలంగాణ గల్లె పల్లి తిరగండి. మీరు 6 నెలలు తిరిగిన తర్వాత చెప్పండి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళంతా ఎట్లా సంతోషపడుతారో, నవ్వుతారో, వీళ్ళంతా రోడ్ల మీద పడరు తెలంగాణ సమాజం. కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి వస్తేనే మాకు ధైర్యము. కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే చాలు, మేము బ్రహ్మాండంగా కూడా ముందుకు పోతాం అనేది వచ్చింది. కాబట్టి ఇవాళ ఈ సభకి కళ్ళకుర్తి సభ, ఈ ఎలకతుర్తి సభ ఏదైతుందో, ఇవాళ అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, మారుమూల పల్లెల వరకు ప్రజలందరూ కూడా లేచి కూర్చున్నారు, రేపు రాబోతున్నారు. కాబట్టి రేపు ఈ టైంకి జడ్జనకరి జరాలి. ఈ సభ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వాయిస్ ఉండదు. ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని వాళ్ళు ఎక్కడ సభలో పోలేరు, ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టలేరు. ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళని మాట్లాడి గల్ల పట్టుకొని నిలబెట్టుకొని ప్రశ్నించే పరిస్థితులు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.